ఈ మధ్యకాలంలో మన యూట్యూబ్ ఛానల్లోనూ ఇతర కొంతమంది గురువులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా భగవంతుడిని పని కట్టుకొని విమర్శించడం అనేది ఒక దీనిగా పెట్టుకున్నారు. అసలు భగవతత్వాన్ని విమర్శించడమే తప్పు, ఆ విమర్శించడంలో మళ్ళీ వల్కర్గా మాట్లాడడం, ఇలాంటి పనులు చేస్తున్నారనమాట. ఇది లాభం కోసం భగవంతత్వాన్ని విమర్శించకండి, ఎందుకంటే అది సరైన విధానం కాదు. ఈ భారతదేశం, ఇది భారతదేశానికే ఈ చరిత్ర అంతా ఉంది. భగవంతుడు భారతదేశంలోనే పురాణాలు, అనేక రకాల విధానాలు భారతదేశానికి ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఈ పురాణాలు లేవు. ఇలాంటి విమర్శించుకునే మనుషులు లేరు అక్కడ. ఇప్పుడు ఇలా పని పాటు లేని వాళ్ళు అక్కడ ఎవరు పెద్దగా ఉండరు, ఎందుకంటే ఎలాంటి విమర్శలు ఉండవు అక్కడ, అవసరం లేనివన్నీ. ఇక్కడ అన్నీ అలాంటివే. కానీ మీకు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఈ పదే అదే పనిగా దీని దృష్టికి వస్తుంది కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలనే భావంతో చెప్తాను నేను. శ్రీరామచంద్రుడు రావణాసుడితోటి యుద్ధం చేయడానికంటే శానం పట్టదు ఆయనకి. ఎందుకంటే మీకు తెలియదని కాదు, సీతాదేవి స్వయంవరంలో ఏం చేశాడని చూశారుగా. ఎంతమంది రాజులు వస్తే రాజుల మధ్యలో సీతాదేవిని ఆయన స్వయంవరం ఎలా చేసుకున్నాడు. చిన్న వయసులో అంత బలం ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన దగ్గర అంత బలం లేదా? తిన్నగా వెళ్ళి జుత్తు పట్టుకొని రావణాసుడిని 2 తన్ని తీసుకొని సీతాదేవిని తీసుకొని రాలేడా? ఆయనకి తెలియదా? లేదు మీ అన్ని తెలివితేటలు లేవు ఆయనకి? కాదు, సమాజానికి ధర్మాన్ని ఎలా చూపించాలి, ధర్మం అంటే ఏంటి, ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రుల మాట ఎలాగ ఉండాలి, తండ్రి మాట ఎలాగన్నాడు, అందమ్ముల్లో మళ్ళీ సొంత పిన్నే ఇదైనప్పుడు ఏంటంటే పిన్ని మాటని ఎలా పోషించాలని చెప్పి తమ్ముడికి రాజ్యాన్ని ఎలాగప్పు చెప్పాడు. ఇవన్నీ ఒక ప్రజల్లో జీవన విధానానికి, ధర్మాన్ని పోషించడానికి ఆయన అంత ఓపిక బట్టి అలాగ ఉన్నాడు. కానీ ఆయన వెళ్ళి తీసుకోలేక కాదు. ఈ అల్పజీవులు ఆయనకి ఏం సాయం చేయ అవసరం. ఆయన మహానీయుడు. ఆయనకంటే ఎక్కడున్నా సరే వాటం ఉండదు. విష్ణుమూర్తి సంస్కృతిలో పుట్టినప్పుడు ఏంటంటే ఇంకా విజయమే తప్ప వాటం అంటూ ఏ చరిత్ర చెప్పదు వాళ్ళకి. కృష్ణుడికి కానీ, రాముడికి కానీ, హిరణ్యాచుడు యుద్ధంలో కానీ, దేంట్లోనైనా సరే వాళ్ళకంటూ మళ్ళీ బెచ్చాకించి వాటం ఏమని ఏ పురాణం చెప్పుద్దా? విజయమే ఉంటుంది వాళ్ళని దగ్గర. భగవంతుడికి విజయం కాకపోతే వాటం ఉంటుంది ఎక్కడైనా. గెలిపోటాలు ఉంటాయి ఆయనకి, గెలిపే ఉంటుంది, వాటం ఉండదు ఆయనకి. మరి మీకు ఏం తెలుసు అని శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతానో తెలియదు. పైపేచి అది అన్నాడు, ఇది అన్నాడు, ఇవన్నీ వచ్చాను లేని మాటలు. కానీ ఆయన ఏం తిన్నాడు ఏంటనేది మనకేం తెలుసా? అవసరమా పోనీ? అలాంటి మహనీయుల గురించి వద్దు, ఎందుకంటే మనం అంతంత మాత్రపోలం. మిమ్మల్ని మీరు ఇక్కడ విమర్శించుకోండి, బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎత్తుక్కొని మీ వీడియోలు చేసుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి, అనేక రకాలుగా ఇది చేయండి. కానీ మహనీయులు పెద్దోళ్ళని, భగవతత్వాన్ని వాటి జోలికి ఎందుకు మనం అంతంత మాత్రపోలే? దయచేసి అలాంటి పనులు మట్టుకు ఎక్కువ చేయకండి, అది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, మీకని కాదు. గోవిందార్పణ.